హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. స్టాఫ్ నర్స్ ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల. రేపటి నుంచి 6వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్. 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థులు పిలుపు. ప్రొవిజనల్ జాబితా ఎంపిక జాబితా కాదని స్పష్టీకరణ. 7,094 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సన్నాహాలు. స్టాఫ్ నర్స్ పోస్టుల మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి గురువారం విడుదల చేశారు. ఈ నెల 18వ తేదీన విడుదల చేసిన రాత పరీక్ష ఫలితాలపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ జాబితాను ప్రకటించినట్టు ఆయన వెల్లడించారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. మొత్తం స్టాఫ్ నర్స్ పోస్టులకు 40,936 మంది దరఖాస్తు చేశారు. అందులో 38,674 మంది రాత పరీక్ష రాశారు. వారిలో 8,892 మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచినట్టు ఆయన వివరించారు. శనివారం 30వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని చెప్పారు. వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారంటే ఎక్సైజ్ అకాడమీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, సెయింట్ మైకల్స్ కాలనీ, అభ్యుదయ నగర్ కాలనీ, బండ్లగూడ, జాగీర్, హైదరాబాద్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. దరఖాస్తుదారులు ఒరిజినల్ సర్టిఫికేట్లు డాక్యుమెంట్తో పాటు వాటికి సంబంధించిన 2 సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలి. అలాగే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తు ఫారం PDF వెంట తీసుకుని రావాలి. ఏ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలంటే ఆధార్ కార్డు, పుట్టిన తేదీ రుజువు సర్టిఫికేటు, SC, ST, BC రిజర్వేషన్ వర్తించేవారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురావాలి. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అందించని బీసీలను ఓసీలుగా పరిగణిస్తారు. బీసీలందరూ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటు అందిస్తే బీసీగా పరిగణిస్తారు. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అందించకపోతే ఓసీలుగా పరిగణిస్తారు. EWSC రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థులు తాజా ఆదాయ ధృవీకరణ పత్రం తీసుకురావాలి. స్పోర్ట్స్ కేటగిరీ కింద రిజర్వేషన్లు క్లెయిమ్ చేసేవారు స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకురావాలి. దివ్యాంగులు సదరన్ సర్టిఫికేట్ తీసుకురావాలి. స్థానికతను తెలిపే సర్టిఫికేట్లు, GNM లేదా BSc నర్సింగ్ సర్టిఫికేట్లు, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెంట తీసుకుని రావాలి. ఒరిజినల్ సర్టిఫికేట్ లేకుంటే అభ్యర్థిత్వం రద్దు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రాకపోవడం లేదా ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకురాకపోతే వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తారు. ప్రొవిజనల్ జాబితా ఎంపిక జాబితా కాదని స్పష్టం చేశారు. కాగా 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చిన వారిలో అనర్హులుండి పోస్టుల కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధిస్తే తమ వద్ద ఉన్న అర్హుల జాబితా నుంచి మరికొంతమందిని పిలుస్తామని ఆయన తెలిపారు. ఏ రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంటే ఈ నెల 30వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రతిరోజు 3 సెషన్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ప్రతి సెషన్లో 400 నుంచి 500 మంది సర్టిఫికేట్లు పరిశీలిస్తారు. ఈ మేరకు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. మొదటి సెషన్ ఎప్పుడంటే 9:15 నుంచి 11:15 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, మూడో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.